పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రెజెంట్ 3 మూవీస్ చేస్తున్నారు. అన్నీ సరిగ్గా కుదిరితే ఈ ఏడాది చివరికల్లా హరిహర వీరమల్లు పార్ట్ 1 థియేటర్స్ లోకి వచ్చేది. అనూహ్యంగా అన్ని క్యాలిక్యులేషన్స్ మారిపోవడంతో మూవీ డిలే అయింది. ఈ విషయంలో మేకర్స్ కూడా పవర్ స్టార్ షెడ్యూల్ కోసం వెయిట్ చేశారు. పవన్ తో షెడ్యూల్ అంటే అంత ఈజీ కూడా కాదు. ఎందుకంటే పాలిటిక్స్ లో పవన్ ఫుల్ బిజీ ఉన్నారు. దీంతో హరిహర వీరమల్లు షూటింగ్ పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. ప్రెజెంట్ ఈ మూవీకి పవన్ కొత్త షెడ్యూల్ కేటాయించారు. దీంతో మేకర్స్ హరిహర వీరమల్లును వచ్చే ఏడాది మార్చ్ 28న సమ్మర్ అట్రాక్షన్ గా రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసేశారు. ఇదే కనుక జరిగితే పవన్ చేతిలో ఉన్న 3 మూవీల్లో ముందుగా వచ్చేది థియేటర్స్ లోకి హరిహర వీరమల్లునే. ఎందుకంటే ఓజీ డైరెక్టర్ సుజిత్ అడ్వాన్స్ గా మూవీ తీస్తున్నప్పటికీ మార్చ్ లోపు రిలీజ్ చేసే అవకాశాలు దరిదాపుల్లో కనిపించట్లేదు. ఒకవేళ ఓజీని ఫిబ్రవరిలో అయినా రిలీజ్ చేయాలనుకున్నా మార్చిలో హరిహర వీరమల్లు డేట్ అనౌన్స్ చేసేశారు. సో ఓజీని కానీ ఉస్తాద్ భగత్ సింగ్ కానీ హరిహర వీరమల్లు పార్ట్ 1 తర్వాతే రిలీజ్ అవుతాయని అర్థమవుతోంది. దానికి తోడు పవన్ ముందుగా హరిహర వీరమల్లు పార్ట్ 1కే కాల్ షీట్లు కేటాయించారు. ప్రెజెంట్ 11 రోజులు ప్రాయశ్చిత దీక్ష చేపట్టిన పవన్ దీక్షతోనే హరిహర వీరమల్లు షూటింగ్ స్టార్ట్ చేశారు. మంగళగిరిలో వేసిన స్పెషల్ సెట్ లో షూటింగ్ స్టార్ట్ అయింది. ఈ మేరకు యూనిట్ వర్గాలు చెప్తున్న న్యూస్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పిస్తున్నాయి. ఓకే, ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ ల రిలీజ్ ఎప్పుడు అంటే మార్చ్ తర్వాతనే ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 2025లో పవన్ నుంచి 3 సినిమాలు వస్తాయని అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. బయర్స్ మాత్రం ఏ ఇయర్స్ లో ఎంతెంత కలెక్షన్లు వస్తాయా అని లెక్కలేసుకుంటున్నారు. ఎవరి పాటికి వారి పండగ చేసుకోవడానికి రెడీ అయిపోతున్నారు. మొత్తానికి పవన్ షూటింగ్ అంటే మామూలు మాటలు కాదు, అందరికీ సంబరాలే.